హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్ టు అలెక్స్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు కదా వీడియో దేనికోసం అనేసి. ఈ వీడియో కంప్లీట్గా లక్నవరం లేక్ కోసం అనమాట. లక్నవరం లేక్ థర్డ్ ఐలాండ్ అండి. ఎలా ఉందనేది మీకు కంప్లీట్ వీడియో నేను మీకు చూస్తున్నాను. నేను షూట్ చేసేది ఎండింగ్ పాయింట్ నుంచి షూట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో క్లిప్ పెట్టాను కదా, అది మా రూమ్ అనమాట. నేను మార్నింగ్ షూట్ చేద్దాం అనుకున్నప్పటికి నేను రీచ్ అయ్యేసరికి మేము బాగా టైర్డ్ అయిపోయాం. సరే అనేసి నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇది ఎండింగ్ పాయింట్ నుంచి షూట్ చేస్తున్నాను. నేను నుంచున్నది లాస్ట్ ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే ఇక్కడ స్టాఫ్ బిల్డింగ్స్ గట్రా ఉన్నాయి. ఇది మనకి ఎలో లేదు. ఓకే, దీనికోసం వదిలేద్దాం. కొంచెం ముందుకు వస్తే మాత్రం ఇక్కడ షటిల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఇంకా క్రికెట్ గ్రౌండ్ టైప్ కూడా ఉంది. నెట్స్ అందరూ అనుకుంటారు బాల్ బయటకు వెళ్ళిపోతుంది అని. బయటకి ఏం వెళ్ళట్లేదండి. అటు సైడ్ కూడా నెట్స్ చాలా బాగా పెట్టాను. నేను ప్లే చేసి చూశాను, చాలా బాగుందనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనందరం కూడా గ్రౌండ్స్లో ఆడుతాం తప్ప ఎవరు కూడా లేక్స్లో ఆడము. లేక్స్ పక్కన ఒక నెట్ వేసుకుని ఆడుతున్నా అంటే ఆ ఫీల్ డిఫరెంట్ కదా. ఇంకా ముందు అటు నుంచి ఆడేసి నేను కొంచెం ఫ్రంట్కి వచ్చాను. ఈ ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది అన్నీ కూడా విజిటర్ విల్లాస్. ఎలా ఉంటుంది ఏంటి కాస్ట్ అనేది అన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఇవి వచ్చేసి నార్మల్ విల్లాస్ అండి. ఇవి తీసుకోవద్దు. ఎండింగ్ పాయింట్లో ఉన్నాయి, అన్నీ కూడా స్కిప్ చేసేదండి. మోస్ట్లీ నేను చెప్పేది మాత్రం మీరు రికమెండ్ చేయవచ్చు, మీకు చాలా బాగుంటుంది. ఇంక ఇటు సైడ్ ఎండింగ్ పాయింట్ నుంచి లెఫ్ట్ కార్నర్లోకి వస్తే ఇక్కడ ప్లే గ్రౌండ్ టైప్ ఉందన్నమాట. మన పిల్లలు గట్రా మీరు పిల్లలు తీసుకొని వస్తే మాత్రం చాలా బాగుంటుంది. దసరా హాలిడేస్లో ఎక్కడికి వెళ్దామని అనుకుంటే హైదరాబాద్ నుంచి దగ్గరే అనొచ్చు. అంటే మార్నింగ్ మేము 5కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయిందండి. మేము 2 కార్స్లో వచ్చాము. మళ్ళీ మొత్తం 11 మెంబర్స్ వచ్చాము. మా ఆఫీస్లో పనిచేసే మా ప్రాజెక్ట్ నుంచి మా టీం అంతా కలిపి వచ్చాము అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. నెట్స్ ఉన్నాయి, నేను అన్నీ ఎక్కి ఆడి అసలు నా చిన్నతనం అంతా గుర్తొచ్చింది అనమాట. నేను చిన్నప్పుడు అలాగే పైకి ఎక్కి ఏది పడితే అది ఎక్కేసి పడిపోయేవాడిని. సో మీరు కూడా చాలామంది పడిపోయిన వారు ఉంటారు కదా. ఓకే, వాళ్ళందరికీ చూసినప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ వచ్చేసి క్యాంప్ ఫైరింగ్ కూడా పెట్టాడు. మేము నైట్ అది వీడియో షూట్ చేయలేదు, నేను వర్షం వచ్చింది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 కార్స్ పెట్టారు చూసారా, అవి ఫుల్గా వాటర్ ఉన్నాయి. కానీ మీ పిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఫోటోషూట్స్ కానీ. చాలా బాగుంది. ఇక్కడే రెస్టారెంట్ ఉంది లేక్లోనే. లేక్ లోపలే రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంది. ఫుడ్ కూడా పర్లేదు. మరీ టూ గుడ్ అని చెప్పలేము, మరీ టూ బ్యాడ్ అని చెప్పలేము. అంటే బయట బిర్యానీస్ ఏం దొరకట్లేదు, ఓన్లీ ఫాలోస్ దొరుకుతుంది ఇక్కడ. మేము తిన్నదైతే గోంగూర ఫాలో తిన్నాము. ఇంకా కమింగ్ టు ద స్విమ్మింగ్ పూల్, ఇదైతే పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అండి. దేంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పిల్లలకి, దాని పక్కన ఇది 4.5 ఉందన్నమాట. ఈత రాని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 4.5 అంటే మీరు ఏం పెద్ద మునుకోరు. ఇదంతా కూడా ఐలాండ్ ఏంటంటే థర్డ్ ఐలాండ్ లేక్ పక్కన ఉంటుంది. అంటే లేక్లో మిడిల్లో ఉంటుంది అనమాట ఈ ఐలాండ్. అసలు చాలా బాగుంది వ్యూ. కానీ ఇక్కడ చూశారు కదా ఎద్దుల బండి దగ్గర ఒక స్టోరీ అయింది. మేము స్విమ్మింగ్ చేస్తుండగా ఇక్కడ స్టాఫ్ కర్రలు పట్టుకుని వెళ్తున్నారు. ఏంటంటే నేను వెళ్ళా. ఏంటన్నా అంటే పాము అన్నా, నాకు పాము ఇలాగ పడిగిప్పేసి భయపడుతున్నారంటే నేను వెంటనే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక దెబ్బలో కొట్టాను. వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఎక్కడి నుంచి అని అడిగితే నేను చెప్పాను అనమాట, మాది కూడా అటు సైడే, ఫారెస్ట్ సైడే, మాది కూడా ట్రైబల్ సైడ్ అనమాట. సో మాకు ఎక్కువ పాములు అన్నీ వస్తూ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం కదా అని చెప్పాను. థ్యాంక్స్ అన్న అన్నారు. ఓకే అని చెప్పేసి నేను వచ్చేసాను. కమింగ్ టు దీస్ విల్లాస్ అనమాట. ఈ విల్లాస్ ఉన్నాయి కదా లేక్ పక్కన ఉన్నాయండి. నేను రికమెండ్ చేసేవైతే ఇది తీసుకోండి. మీరు ప్రైవేట్గా లేదు అనుకుంటే, పబ్లిక్ పూల్ మాకు వద్దు అనుకుంటే ప్రైవేట్ పూల్ ఉంది ఇక్కడ. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది నార్మల్ రూమ్స్ కన్నా. ఇది కొంచెం కాస్ట్ అనమాట. స్టార్టింగ్ రూమ్ చూపించాను కదా మా రూము, మేము పబ్లిక్ పూలే తీసుకున్నాం. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం, ప్రైవేట్ పూల్ మాకు అవసరం లేదనేసి. ఎవరైనా కపుల్స్ ఒక ఫ్యామిలీ టైప్ వస్తే మాత్రం మీరు ప్రైవేటే మీరు చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఉంటారు పూల్లో, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదైతే 5 ఫీట్ ఉందండి. పిల్లలు గట్రా ఉండేటట్టయితే మీరు చూసుకోవాలి ఒకసారి. మీ పిల్లలు గట్రా ఇబ్బంది పడతారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు దగ్గర ఉంటే ప్రాబ్లం లేదనుకోండి. సేమ్ ప్యాటర్న్ ఇల్లు చూపించాను కదా, సేమ్ ప్యాటర్న్ అన్ని చోట్ల ఇది కూడా లేక్ పక్కన ఉంది. దేనికి కొంచెం ముందరికి వెళ్తే దాంట్లో కూడా 2 రూమ్స్ తీసుకున్నాం మేము. చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 11,000 అలాగా చిల్లర, 11,000 చేంజ్ అలా పడుతుంది. కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది నాకు ఐడియా లేదు దేనికోసం, ఎందుకంటే మేము తీసుకోలేదు. ఇవి మేము తీసుకున్న అయితే 7,500 అనమాట. నేను చూపించాను కదా స్టార్టింగ్ రూము, పైన కిందన అనమాట. పైన మా నాన్న వాళ్ళు ఉన్నారు, కింద మేము ఉన్నాము. చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ అయితే మెయిన్ మీకు ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి.
ఇక్కడ ఏమీ కూడా నెట్వర్క్ పనిచేయట్లేదండి, జియో పనిచేస్తుంది. ఎయిర్టెల్ లైట్గా ఒక పాయింట్ వస్తుంది, మీరు కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఫోన్ పట్టుకుని కూర్చునేటట్టయితే అది పనిచేయదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మనం స్పెండ్ చేయడానికి కాబట్టి మీకు చాలా అది బెటర్ అనిపించింది. మేము ఎవరూ కూడా అసలు ఫోన్స్ పట్టుకోలేదు, ఒక కంప్లీట్ 2 days చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అనమాట, ప్రైవేట్ పూల్ ఉంది, విల్లా అనమాట, 3 షేరింగ్ అన్నట్టు. మీరు 3 ఉండొచ్చు ఒక రూమ్లో. ఫ్యామిలీ అన్నా కూడా సరిపోతారు. మీకు కాలేదు, మీరు 5 members ఫ్యామిలీ అనుకోండి సపోజ్, వాళ్ళ ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ ఏమన్నా కూడా వేస్తున్నారు. మేము కూడా తెప్పించుకున్నాం, చాలా బాగుంది. అక్కడ చూసారు కదా, నేను ఫింగర్ పెట్టి చూస్తున్నాను, అది ఫస్ట్ ఐలాండ్ అనమాట. ఐలాండ్ నుంచి మనకు బోట్ తీసుకుని వచ్చి ఇక్కడ దింపుతుంది, కంప్లీట్ వాళ్ళదే. ఒకసారి మనం ఇక్కడ విల్లా బుక్ చేసుకున్నాక మొత్తం వాళ్ళే తీసుకెళ్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఈ బెడ్రూమ్ కూడా సేమ్ ప్యాటర్న్, అన్ని రూమ్స్ సేమ్ ప్యాటర్న్ అండి. ఇదిగోండి బెడ్, దాని పక్కన కొంచెం బాగా అటాచ్ వాష్రూమ్ గట్టి ఇచ్చాడు, చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చేస్తే ఇదంతా కూడా గార్డెన్ ఏరియా చాలా బాగుందండి. లేక్ మిడిల్లో ఐలాండ్, 3rd ఐలాండ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల్ని దసరాకి ఎక్కడ తీసుకెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కానీ వరంగల్లో లక్కనవరం లేక్ చాలా బాగుంది. ఇది నైట్ వీడియో అనమాట, నైట్ వీడియో యాడ్ చేశాను. నేను చెప్పాను కదా, మా నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చేసింది. నేను అనుకున్నాను ఈ లేక్ ఇంకా నిండిపోయితే ఏంటి, ఈ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది, ఇంత పెద్ద లేక్ కదా అనుకున్నాను. ఏమీ రాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఐలాండ్ కొంచెం పైన కట్టారు, దానివల్ల సేఫ్ అనిపించింది, చాలా సేఫ్. దీనివల్ల అయితే ఏమి ఇబ్బంది లేదు. నేను చాలా బాగుందన్నమాట. నైట్ వర్షం పడుతుంది, అలలన్నీ మొత్తం మీదకి వస్తున్నాయి. అసలు నాకు చాలా నచ్చింది. మీ పిల్లలకి, మీకు, మీ ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. ఒక 2 days 1 day మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చూపించాను కదా మా రూమ్, అదైతే 7,000 7,500 అలా వచ్చేస్తుంది. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని పిక్స్ కూడా నేను యాడ్ చేశాను.